నమస్కారం అమ్మా. నా పేరు జిన్నా, బజలిస్తాన్ నుంచి వస్తున్నాను. మీ మనవడు చందుని అక్కడ కలిశాను. అమ్మయ్యా, చందు దగ్గర నుంచి వస్తున్నారా? కృష్ణ, చెప్పండి సార్, ఎలా ఉన్నాడు నా బిడ్డ? వేళకి భోంచేస్తున్నాడా? అక్కడ ఉద్యోగం నచ్చిందా? రూమ్ అంతా బాగుందా? నెట్వర్కే లేని ఊరా? బాధగా ఉంది సార్. అమ్మా, మీ మనవడు చందు ఒక సమస్యలో ఇరుక్కున్నాడమ్మా. ఏమిటి మీరనేది? ఏమైంది చందుకి? ఇక్కడి ట్రావెల్ ఏజెంటు చందు బ్యాగులో మత్తు పదార్థాలు వేసి పంపించాడమ్మా. ఆ దేశంలో దిగ్గానే అక్కడి పోలీసులు చందును అరెస్ట్ చేశారు. ఇప్పుడేం భయం లేదనుకోండి, బాబును కాపాడేయచ్చు. ఒక మంచి లాయర్ సాయంతో తల తీసే శిక్ష నుంచి కాపాడవచ్చమ్మా. అవునమ్మా, శిక్ష విధించేశారు. వెంటనే ఎలాగోలో మినిస్టర్ని పట్టుకోండమ్మా. కేసు, జైలు, దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. దేవుడున్నాడమ్మా, తప్పకుండా చందును కాపాడతాడు. ఒక బొమ్మను దొంగిలించినందుకు 3 ఏళ్లు జైలు శిక్ష వేసి చెయ్యి నరికి పంపించారు. అన్నట్టు మర్చిపోయాను బాబు, ఆ అమ్మాయికి మని చెప్పి చందు దీన్ని ఇచ్చాడు బాబు. బామా, బయటికి రావే. రావే. శివ, నీ మొదటి స్టెప్ లవ్ వల్ల చందు ఇరుక్కున్నాడు. ఏమంటున్నావు? అవునే, అంతా నీ వల్ల, నీ బాబు వల్లే. బామ్మని హాస్పిటల్ అడ్మిట్ చేశాం. ఇప్పుడు నీకు సంతోషమేగా? ఇలా అసహ్యంగా అరవకు శివ. చందుకేమైంది చెప్పు. ట్రావెల్ ఏజెంట్ హరిదాస్ మోసం చేశాడు. చందు బ్యాగేజ్ లో డ్రగ్స్ పెట్టి పంపించేశాడు. ఎయిర్పోర్ట్ లోనే వాడిని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి వచ్చినాక ఆయన చెప్పారు, తప్పకుండా ఇక్కడి నుంచి ఎవరో ఒకరు వెళ్ళాలి, లేదంటే చందుని మనం ప్రాణాలతో చూడలేం. స్టాప్ ఇట్. దానికి మేమేం చేయగలం? దట్స్ హిస్ బ్లడీ ఫేట్. గొడవ చేశారో పోలీసులు పిలుస్తాను. అవుట్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. స్టాప్ ఇట్ నాన్న. డోంట్ బీ ఇన్సెన్సిటివ్. ఇలా మాట్లాడడానికి ఇది టైం కాదు. బామయ్య హాస్పిటల్. అపోలో. ఇప్పుడు సంతోషం అమ్మా నీకు. నా బిడ్డ జైల్లో ఉన్నాడు, వాడి తల నరికేస్తానని చెప్తున్నారు. వాడు ఎలాంటి వాడో నాకు తెలుసమ్మా. ప్రాణం పోయినా వాడు ఇలాంటి తప్పు చేయడు. దేవుడా, నా బిడ్డని కాపాడు. శివా, వీడెక్కడికి వెళ్ళి చచ్చాడు? శివా, బామా, నేను ఇక్కడే ఉన్నా. నన్ను ఎందుకురా ఇక్కడికి తీసుకొచ్చి పడేశావు? డిశ్చార్జ్కి ఏర్పాటు చేయి. నా బిడ్డని కాపాడుకోవాలి. డాక్టర్ని పిలవరా, నేను మాట్లాడతాను. బామ్మ, బామ్మ, మీరు భయపడకండి. మీ పరిస్థితి బాగాలేదు. చందుని నేను తీసుకొస్తాను. మీరు చెప్పింది నిజమే. నా వల్లే తను అక్కడికి వెళ్ళాడు. నేనే తను సరిగా అర్థం చేసుకోకుండా. ఎట్టి పరిస్థితుల్లో నేను చందుతోనే తిరిగి వస్తా. నన్ను నమ్మండి.